బిగ్ బాస్ 2 తెలుగు షో నుండి గత వారం తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే వారం సోమవారం కోసం మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుండి ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వారిపై గుడ్లు కొట్టాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. దీంతో ఇంటి సభ్యులు ఎక్కువ మంది కౌశల్ని టార్గెట్ చేశారు. కౌశల్ తర్వాత నామినేట్ అయిన వారిలో బాబు గోగినేని, దీప్తి సునైన, గణేష్, నందిని ఉన్నారు. కౌశల్ తీరు సరిగా లేదని పలువురు ఇంటి సభ్యులు ఆరోపణలు చేశాడు. తనకు అనవసరమైన సలహాలు ఇస్తున్నాడని నందిని అతనిపై గుడ్డు పగలగొట్టింది. తనీష్ కూడా కౌశల్ వ్యవహారం తనకు నచ్చలేదని, రిలేషన్షిప్ విషయంలో అతడి ఆలోచన సరైంది కాదన్నారు. కౌశల్ తన వంతు వచ్చినప్పుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు కొట్టాడు. నందినికి తాను హెల్ప్ చేసి తప్పు చేశానని వ్యాఖ్యానించారు. బాబు గోగినేనిపై గుడ్డు కొట్టడానికి కారణం అతను మా సినిమా వాళ్ళ దేవుడైన రాజమౌళిని విమర్శించడమే కారణమని చెప్పాడు. బాబు గోగినేని గారు, మీరు దేవుళ్లను నమ్మరు, అది మీ ఇష్టం. మా టాలీవుడ్కి, యాక్టర్లకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి దేవుడు రాజమౌళి, మ్యూజిక్ దేవుడు కీరవాణి. మీరు బిగ్ బాస్ ఇంటికి వచ్చిన తర్వాత వారిని కూడా విమర్శించారు, అది నాకు నచ్చలేదు. రాజమౌళి నాస్తికుడు అయ్యుండి మంత్రాలయం వెళ్ళాడని మీరు చెప్పారు, అది అతడి ఇష్టం, వెళ్తాడు. రాజమౌళి తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయి తెచ్చిన మహానుభావుడు, అతడి గురించి అంటే ఊరుకోను. అందుకే మీ మీద గుడ్డు కొట్టి నామినేట్ చేస్తున్నా అని కౌశల్ తెలిపాడు. నామినేషన్ సమయంలో కౌశల్ ఇంటి సభ్యులపై పలు కారణాలు చెబుతూ మండిపడ్డారు. ప్రదీప్ వచ్చినప్పుడు ఇంటి సభ్యులందరి గురించి చెప్పమంటే కౌశల్తో ఎవరు గొడవ పడితే వారు ఇంటి నుండి వెళ్ళిపోతారని తనీష్ చెప్పాడు. అది నాకు చాలా సిల్లీగా అనిపించిందని కౌశల్ తెలిపారు. ఒక సిల్లీ రీజన్ను ఇంత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు. కౌశల్తో గొడవ పడితే బయటకు వెళ్తారు అనేది సిచ్యువేషన్. ఆ స్థానంలో ఎవరున్నా బయటకు వెళ్ళక తప్పదు. సిల్లీని దయచేసి సిల్లీగానే తీసుకోండి. నేను ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాను, బంధాలు పెట్టుకోవడానికి, రిలేషన్ పెట్టుకోవడానికి రాలేదు. నా ఫోకస్ అంతా గేమే. నేను అలాగే పెరిగాను, అలాగే చస్తాను. ఇక్కడికి వచ్చింది ఒక ఏంతో. బయటకు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ని యూజ్ చేసుకొని ఏదైనా సాధించాలనే ఏంతో. నా ఆలోచన అంతా అదే. కౌశల్ ఆడేది గేమ్ గానే తీసుకోండి. సోమవారం అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎవరో కొత్త అమ్మాయి ప్రవేశించింది. అయితే అది ఎవరు అనేది తెలియడం లేదు. తన వెంట బ్యాగ్ లాంటివి ఏమీ లేకుండా ఎంటర్ అవ్వడం చూస్తుంటే ఎవరో సెలబ్రిటీ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.